ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తరపున ఒక పేద విద్యార్థికి ఆర్థిక సహాయం చేయు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా విద్యార్థి పేరమ్మా గౌతమి గారిని కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం. మా గౌతమి, ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు? బిఎస్సి నర్సింగ్ సార్. బిఎస్సి నర్సింగ్. ఎక్కడ చదువుతున్నావు? అనంతపూర్ సార్. అనంతపూర్. అట్లా అది ప్రైవేట్ సీటా గవర్నమెంట్ సీట్ అన్నది? గవర్నమెంట్ సీట్. మళ్ళీ ఫీజు ఎంత కట్టాలి దానికి? 60 సార్. 60,000. ఇంకా మిస్ అంతా కలిపి మొత్తం 75,000. 75. ఇంకా అంత నాన్నగారు వచ్చి మాకు 1,05,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది. మరి దీంట్లో ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందా మీకేమన్నా? తెలియదా? అదే నాన్నగారు చెప్పే విషయం ఏంటంటే అమ్మా, ప్రభుత్వం తరఫున మీకు 1,05,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది. ఈ కాలేజ్ వచ్చేసి మీకు 4 years చదవాలి కాబట్టి ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ఆర్థిక స్తోమత లేని సందర్భంగా మీ నాన్నగారు మా గౌరవ సలహాదారు అయినటువంటి శ్రీరంగ సార్ ద్వారా మా సేవా సంస్థను ఆశ్రయించడం అనేది. ఈ సందర్భంగా చెప్పిన విషయం ఏంటంటే, మరి దానికి ఇవ్వండి. గంగరాజు సార్. నమస్తే సార్. నమస్తేనా. అదే అమ్మాయి చెప్పింది కదా, కాలేజ్ నర్సింగ్ చదివిస్తున్నారు కదా. మరి మీరు ఇంత కష్టపడి ఎందుకు చదివిస్తున్నారు అమ్మాయిని? ఏదో సార్ బాగా చదివించుకోవాలని నేను కష్టపడి పార్ట్ టైం జాబ్ చేస్తాను స్టేట్ బ్యాంక్ లో సార్. రోజు కూలి మాదిరే ఏదో నేను ఉండి దాంట్లోనే బాగా చదివించుకోవాలని, ఇంకా ఎవరైనా సాయం చేయించుకొని ఏమన్నా నర్సుగా పని చేయించుకోవాలని నా ఆశ సార్. మీ ఆశ? అదే మీరు మా సేవా సంస్థ గౌరవ సలహాదారు శ్రీరంగ సార్ని ఆశించడం జరిగింది కదా. ఆ సార్ గారు మీ గురించి అన్ని చెప్పారు. మీరు ఇట్లా డైలీ లేబర్ కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ తాడిపత్రిలో పనిచేస్తున్నారు. మరి వచ్చే 200 రూపాయలతో పిల్లల్ని చదివించాలంటే చాలా కష్టంగా ఉంది. మరి వీళ్ళకి ఏదైనా కానీ మనం ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే, నిజంగా ఒక తండ్రిగా మిమ్మల్ని అభినందించాల్సిన విషయం ఏమిటంటే, మీరు ఇంత పేద పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా పాప చదువుల కోసం తాపత్రయపడుతూ మీరు ఎంతో తపనతో మీరు మా సేవా సంస్థను కూడా ఆశ్రయించడం జరిగింది. మరి ఆమె భవిష్యత్తును కూడా మీరు ఇలాంటి తండ్రిగా మేము ఉద్యోగ ఉపాధ్యాయ సమాజ సేవా సంస్థన ఒక మంచి తండ్రిగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఈరోజు మరి తాడిపత్రి తాడిపత్రి పట్టణం పెద్దపొడం దగ్గర కదా, కోమలి సార్. పెద్దపొడమల దగ్గర కోమలి గ్రామానికి చెందినటువంటి నిరుపేద ఉద్యోగి, డైలీ కూలి పని చేస్తూ గంగరాజు ఆయన మన తాడిపత్రి పట్టణం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దినచరి కూలిగా పనిచేస్తూ మరి తన కూతుర్ని నడిమిదొడ్డి గౌతమి గారిని అనంతపురం పట్టణం నందు నిర్మలా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో నర్సింగ్ కోర్సు చదివిస్తున్నాడు. మరి నర్సింగ్ ఫీజు, ఇది నర్సింగ్ కోర్సు వచ్చేసి దాదాపుగా 4 సంవత్సరాలు ఈ కోర్సు ఉంటుంది. ప్రతి సంవత్సరానికి కూడా 1,05,000 రూపాయలు కట్టాలని చెప్పేసి మా దృష్టి రావడం జరిగింది. దీనిలో ప్రభుత్వ పరంగా కావచ్చు, కొద్దిగా ఆర్థిక సహాయం, ఆయన కూడా కొంచెం ఆర్థిక సహాయం కట్టుకోగలడు, మిగిలిన ఫీజు కట్టలేదని చెప్పేసి మనం ఆశించడం జరిగింది. మరి ఇదే విషయాన్ని మేమంతా కూడా మా సంస్థ గౌరవ సభ్యులు శ్రీరంగ సార్ ద్వారా మా దృష్టికి రావడం జరిగింది. మా దృష్టికి వచ్చిన వెంటనే ఈ విషయాన్నంతా కూడా మా సంఘంలోని ప్రతి దాతలు కూడా తెలియజేయడం జరిగింది. తెలియజేసి ప్రతి ఒక్కరి నుంచి కూడా మా సహకారాలు అందించాలని చెప్పి మా కమిటీ కూడా తీర్మానించడం జరిగింది. మరి ఈరోజు మరి ఈ ముఖ్యంగా ఒక తండ్రిగా మీకైతే అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిరుపేదలు ఉన్నప్పుడు కూడా ఒక పాపను ఒక మంచి భవిష్యత్తుకు తీసుకెళ్లాలని చెప్పేసి తపన చెందుతూ మీరు ఒక సంస్థను ఆశ్రయించారంటే చాలా నిజంగా అంటే అది పెద్ద ఒక తండ్రిగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆర్థిక సహాయాన్ని మీకు ఈరోజు అందిస్తున్నాం. మరి ఈ సందర్భంగా మా సేవా సంస్థల దాతలందరికీ తెలియజేయడం ఏంటంటే, మరి దాతలందరూ కూడా వచ్చిన ప్రతి విషయాన్ని కూడా గొప్ప మనసుతో స్పందించి మరి ఈ విరాళానికి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్క దాతలు కూడా మా సేవా సంస్థ తరఫున తెలియజేస్తున్నాము. ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడిపత్రి శాఖ ఆధ్వర్యంలో నా పేరు వై రామేశ్వరరెడ్డి, నేను దీనికి కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అయితే ఈ సేవా సంస్థ అనేది గత 14 సంవత్సరాలుగా ఎన్నో రకాల సేవా కార్యక్రమాల్లో ముందుకు దూసుకొస్తూ ఉంది. అలాగే ఈ సేవా కార్యక్రమంలో రకరకాల సభ్యులు, దాదాపు 300 మంది సభ్యులంతా ఉన్నారు. ఈ 300 మంది సభ్యులు కూడా ఎన్నో రకాలటువంటి కార్యక్రమాలకి విరాళంగా డబ్బులు అందిస్తూ సేవా కార్యక్రమంలో విజయవంతంగా నడిపించడానికి ఎంతో పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థలో పనిచేస్తున్నటువంటి డైలీ లేబర్గా పనిచేస్తున్న ఆయన వాళ్ళ కూతురు
నిర్మలా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేటువంటి కాలేజీలో బిఎస్సి నర్సింగ్ చేస్తా ఉంది. ఆమె యొక్క ఖర్చుల కోసం, ఫీజుల కోసం దాదాపు సంవత్సరానికి 1,05,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఆయన తక్కువ జీతంతో అయినా కూడా ఆయన తన శక్తికి మించి ఆమెను ఫీజుగా కట్టి చదివిస్తున్నందుకు ఆయన చాలా గర్వకారణం. ఆయన ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాడు కాబట్టి ఆయనకు సేవా సంస్థను ఆశ్రయించాడు. మా సేవా సంస్థ తరపున కూడా మేము ఎంతో సహాయం చేసి ఆ అమ్మాయి యొక్క చదువు కోసము ఇతోధికంగా సహాయం చేసి ఆ దాతలందరూ కూడా అనుకున్న వెంటనే స్పందించారు. ఆ దాతలందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఉద్యోగ సేవా సంస్థ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలలో భాగం పాలు పంచుకుంటూ సేవా కార్యక్రమాలందరిలో కూడా సేవా తత్పరత అనేటువంటి భావాన్ని కలగజేసినందుకు మా సేవా సంస్థ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇలాగే ఇది కలకాలం పాటు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ విజయవంతంగా నడిపించడానికి మా సేవా సంస్థ సభ్యులు, మరి కార్యదర్శి అయినటువంటి నేను, అలాగే గౌరవ అధ్యక్షుడు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి వారందరూ కూడా కృషి చేసి ఈ సేవా సంస్థను విజయవంతంగా నడిపించడానికి కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు. ఉద్యోగ ఉపాధ్యాయ సేవా సంస్థ సంఘంలో నేను ఒక సభ్యుని. ఈ సేవా సంస్థ నాకు గత 3 సంవత్సరాల నుంచి మా గౌరవ సలహాదారుడైన శ్రీరంగ సార్ ద్వారా పరిచయం చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను సభ్యునిగా ఉన్నాను. మీ యొక్క సేవా కార్యక్రమాలు చూస్తూ, ఈ సంఘం యొక్క సేవా కార్యక్రమాలు చూస్తూ నేను కూడా ఇన్స్పిరెస్ అవుతున్నాను. మరి ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం ఎవరో ఒకరి పేదలకు ఉపయోగపడడం అనేది చాలా ఆనందదాయకము. ఆ దాంట్లో ఆ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము. మీరు చేసుకున్నట్టు నేను భావిస్తున్నాను. అదేవిధంగా అమ్మాయి గంగరాజు గారి కూతురు బాగా చదువుకొని మంచి ఉన్నత స్థానానికి పోవాలని కోరుకుంటూ సామాజిక సేవా సంస్థ అధ్యక్షులు రామదేన్ సార్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి మన రామేశ్వరరెడ్డి సారు, సేవా సంస్థ సేవా కార్యక్రమాలు మన జిల్లాకే పరిమితం కాకుండా ఇది పక్క జిల్లాలకు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలు విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. మన సేవలు ప్రకాశం జిల్లాలో కూడా ఒక వ్యక్తికి అందాయి అంటే మన యొక్క సామాజిక సంస్థ యొక్క గొప్పదనాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఈరోజు మన గంగరాజు కూతురు అయినటువంటి గౌతమి అమ్మాయి నర్సింగ్ సీట్ సంపాదించింది. అతనికి 3 సంతానం అయితే అతను చిరు ఉద్యోగి. అతనికి వచ్చే సంపాదనతో 3కి అతను చదువు చెప్పించుకోలేనటువంటి పరిస్థితి. మరి అమ్మాయి అయితే బాగా చదువుతా ఉంది, నర్సింగ్ లో సీట్ సంపాదించింది. మరి ఆమె ఆ కోర్సును పూర్తి చేయాలంటే దాదాపు 4 సంవత్సరాల కాలం పాటు ఆ యొక్క నర్సింగ్ కోర్సును చదవాల్సి ఉంటుంది. మరి అందుకోసము ఆర్థిక సహాయం కోసము మన సంస్థను దగ్గరకు వచ్చి విన్నవించుకోవడం జరిగింది. వెంటనే మన సంస్థ, మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన శివశంకర్ గారు, మిగిలిన సభ్యులందరూ కూడా స్పందించి సహాయం చేయడానికి వెంటనే ముందుకు రావడం, అనేక మంది దాతలు వేగంగా ప్రతిస్పందించి వాళ్ళు దానగుణాన్ని బాగా ప్రకటించుకున్నారు. అందుకే దాదాపు ఈరోజు 15,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని మన గంగరాజు కూతురు గౌతమి గారికి అందజేయబోతున్నాం. అంటే మన సేవా కార్యక్రమాలు జట్టు వేగంతో, అంటే ప్రతి నెల కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా సేవ అవి ప్యాసివ్గా ఉంటాయి. ఏదో సంవత్సరానికి 1 లేదో 2 కార్యక్రమాలు నిర్వహించి అవి మళ్ళీ కనుమరుగవుతూ ఉంటాయి. కానీ మన సంస్థ ప్రతి నెల 1 లేదా 2 కార్యక్రమాలు, దాదాపు పోయిన నెలలో చిప్పగిరికి వెళ్ళాం. అక్కడ ఒక అబ్బాయి కాలిన గాయాలతో చాలా తీవ్రంగా వేదన పడతా ఉన్నాడు. గ్యాస్ ఫైర్ అయ్యి గ్యాస్ సిలిండర్ పేలి శరీరం అంతా కాలిపోయింది. మేము కూడా చూసాం. శివశంకర్ సార్ గారు, తర్వాత మేమంతా కూడా ఆ చిప్పగిరికి వెళ్ళి స్వామి సన్నిధిలో, అక్కడ బొంబం స్వామి సన్నిధిలో ఆయనకు 35,000 రూపాయలు, చూడండి ఇది అంత ఆసమాసి ఆర్థిక సహాయం కాదు. 5,000 10,000 కాదు, 35,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారికి అందించడం జరిగింది. చాలా సంతోషపడ్డారు వాళ్ళు. ఇంత ఆర్థిక, దాదాపు వాళ్ళకి ప్రభుత్వం వైద్యులు చెప్పింది 40,000 రూపాయలు ఖర్చు అవుతుందంటే మన సంస్థనే 35,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరి ఇలాంటి ఆర్థిక సహాయాలు అనాథలకు, దీనులకు అనేక మందికి అందుతూ ఉన్నాయి. మరి అమ్మాయికి నేను చెప్పేది ఒకటే, నువ్వు 4 సంవత్సరాలు బాగా చదువుకో, బాగా మంచి ఉన్నత స్థాయిలో మీరు ఉత్తీర్ణత పొంది మరీ సమాజానికి మీరు సేవ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు డాక్టరు, నర్స్ అంటే మన సమాజంలో దేవుడి తర్వాత దేవుడు ఎవరంటే డాక్టరే.
ఆ తర్వాత మీరే నర్సు, మీరిద్దరు కూడా చాలా సమాజానికి సేవ చేయాల్సి ఉంటుంది. మీరు సంస్థ ద్వారా లబ్ధి పొందారు, సంతోషం. మీరు గుర్తుపెట్టుకొని రేపు మీరు సమాజానికి. భారతీయ స్టేట్ బ్యాంక్ లో గంగరాజు అనే అతను ఒక రోజువారీ కూలీగా పనిచేస్తూ నేడు అందరికీ సుపరిచితుడయ్యాడు. అయితే ఆయనకు ముగ్గురి సంతానంలో అమ్మాయి పెద్దది కదా, పెద్ద పాపన అమ్మాయి పెద్ద కుమార్తె నర్సింగ్ చేస్తుంది. ఆ నర్సింగ్ విద్యాభ్యాసంలో కొంత ఆర్థికంగా మన గంగరాజు గారు ఇబ్బందులు పడుతూ ఉంటే మన గౌరవనీయులు శ్రీరంగయ్య గారు ఈ యొక్క గంగరాజు విషయాన్ని మన యొక్క సేవా సంస్థ దృష్టికి తీసుకురావడం జరిగింది. అనంతరం మనము ఈ యొక్క సేవా సంస్థలో ఈ యొక్క గ్రూప్లో ఈ యొక్క గంగరాజు స్థితిగతుల గురించి మనము వివరంగా గ్రూప్లో పొందుపరచడం జరిగింది. ఆ సందర్భంగా మన యొక్క ఈ యొక్క సేవా సంస్థలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా వాళ్ళకు తోచిన ప్రకారము వితరణ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ యొక్క సేవా సంస్థ ఎన్నో కార్యక్రమాలు దాదాపు 2012వ సంవత్సరం నుంచి నేటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. కుమార్తెకు ఆర్థిక సహాయము అందించడం జరుగుతుంది. మనం ఇతరులను అడగడం తప్పేం కాదు. వీలైనంత వరకు మన పిల్లల్ని మన దగ్గర ఉన్నంత వరకు చదివించుకొని మన పిల్లల్ని అభివృద్ధి చేసుకోవడం అనేది పెద్ద ఆశయం. అది ఈ సందర్భంగా కూడా నేను గంగరాజు గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మీకందరికి ఉద్యోగ సామాజిక సంఘ సంస్థకి నమస్కారాలు. ఇందులో నేను ఒక సభ్యురాలుగా చేరినందుకు నాకు చాలా గర్వకారణము. ఈ పాప నర్సింగ్ జాయిన్ కావడానికి ఆయన ఎంతో వాళ్ళ ఫాదరు కృషి చేసి ఆ అమ్మాయిని చదివించడం అనేది జరుగుతుంది. హెల్ప్ అడిగినందుకు మన సహాయం 15,000 ఇవ్వాలని అనుకుంటున్నాము. ఇంకా వేరే సంస్థల ద్వారా కూడా నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పుకుంటున్నాను. ఈ సంస్థ ద్వారా ఈ అమ్మాయి నర్సింగ్ చేసి సామాజికంగా ప్రతి ఒక్కరికి హెల్త్ పరంగా న్యాయం చేస్తుందని చెప్పేసి ఈ హెల్ప్ కు తగిన ప్రతిఫలం అనేది మనకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ చెప్పు. మీరు చేతి అంటే ఇతరుల నుంచి కూడా ఆశిస్తున్నారు కాబట్టి మీ నాన్న పెట్టుకోలేని సందర్భంలో ఆర్థికంగా, కాబట్టి కొంత సేవా సంస్థ కూడా చెల్లిస్తా ఉంది. దీని పట్ల నీ యొక్క అభిప్రాయం అంటే నీ మనసులో ఏమనిపిస్తుంది? ఈ సహాయం తీసుకోవడం వల్ల నీకు బరువు బాధ్యత అనేటివి ఇంకా ఇప్పుడు లేవు, నాన్న చూసుకుంటున్నాను కాబట్టి ఈ డబ్బు తీసుకోవడం వల్ల నీకు మనసులో ఏమనిపిస్తుంది? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఫ్యూచర్ లో నీకు బాధ్యత మరింత పెరిగింది అనుకుంటున్నావు? ఎట్లా అని నీ అభిప్రాయం? నా పేరు గౌతమి. నేను బిఎస్సి నర్సింగ్ చదువుతున్నాను. సార్ వాళ్ళు చాలా సహాయం చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. సార్ 15,000 సహాయం చేస్తున్నారు సార్ వాళ్ళు. నేను ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉండి సార్ వాళ్ళందరికీ ఉచిత ఉద్యోగం సంపాదించుకొని ఉచిత ఉద్యోగం చికిత్స చేశానని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నా వల్ల అయితే మంచి జరుగుతుంది. అందరినీ నా దృష్టిలో పెట్టుకొని చూసుకుంటాను. ఉద్యోగ సంస్థ వారికి నా అభినందన. ఫ్యూచర్ లో కూడా నువ్వు కష్టపడి చదువుకొని రేపొద్దున గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్న తర్వాత కూడా నీవు కూడా ఇలాగా 10 మందికి సేవ చేయడానికి కూడా ముందుకు రావాలని చెప్పి సేవా సంస్థ కూడా అభిలషిస్తా ఉంది. అంతేకాకుండా మంచి స్థాయిలో పోవాలని, మంచి స్థాయిలో పోతామని చెప్పి అభిలషిస్తూ ఇక ముందు అంటే ఫ్యూచర్ లో మంచి స్థాయిలో పోయిన తర్వాత ఈ సేవా సంస్థను కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మీలాంటి పిల్లలకి చాలా మందికి ఈ సంస్థ సాయం అందించింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఇక్కడ ఎంతో మంది పెద్ద పెద్ద సేవా సంస్థల నుండి గొప్పవారు కూడా ఈరోజు సేవా సంస్థని కొనియాడుతున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఉపాధ్యాయులు ఎంతో మంది దీంట్లో ఉన్నారు. వాళ్ళ పనులు విడిచిపెట్టి కూడా ఆదివారం వస్తేనే ఆదివారం ఒక సెలవు కోసం చెప్పి ఎంజాయ్ చేయాలని కోరుకునే సందర్భంలో అదంతా పక్కన పెట్టి కూడా మళ్ళా సమయాన్ని కేటాయించడం ఇది ఆషామాషి కాదు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 14 సంవత్సరాలు దాదాపు అనేది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నాను. మీలాంటి వారికి సాయం చేయడం కూడా మేము అదృష్టంగా, మా సేవా సంస్థ అదృష్టంగా భావిస్తున్నాము. ముందుగా మంచి స్థాయిలో రాణించాలని కోరుకుంటున్నాను.
ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ ద్వారా నర్సింగ్ చదువుతున్నటువంటి గౌతమికి మా సేవా సంస్థ తరఫున 15,000 రూపాయల నగదును ఈరోజు అందజేస్తున్నాం.